హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను అపోలో ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఆ ఫిష్ అరకేజీ తీసుకున్నానండి. 4-5 పచ్చిమిర్చి కట్ చేశాను, అలాగే ఒక టమాటా, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేశానండి. ఇప్పుడు ముందుగా కడాయి పెట్టి నూనె కాగిన తర్వాత ఆవాలు వేసి, ఆవాలు పేలిన తర్వాత పచ్చిమిర్చి వేసానండి. ఈ పచ్చిమిర్చి వేగిపోయిండగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే ఉల్లిగొండ వేసి ఫ్రై చేయాలండి. ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసానండి. ఈ సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయలు బాగా ఫ్రై అవుతాయి, అందరికీ తెలిసిన విషయం కదండి ఇది. అలాగే అది ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత పసుపు. ఈ అల్లం పేస్ట్ నూనెలో మగ్గిన తర్వాత ఒక టమాటా కట్ చేశాను కదండి, ఆ టమాటా కూడా వేయాలి. ఇప్పుడు టమాటా వేసి టమాటా కూడా మగ్గాలండి. కొంచెం టమాటా మగ్గుతూ ఉండగా అప్పుడు కారం వేయాలి, మనకు సరిపడినంత కారం. నేనైతే 4 స్పూన్లు కారం వేసానండి. 4 స్పూన్లు కారం వేసి కొంచెం మగ్గిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఇది ఉంది కదండి, చింతపండు పులుసు. ఆ చింతపండు పులుసు వేయాలి. అప్పుడు ఫిష్ కర్రీకి ఇలా ఉల్లిపాయ ముక్కలు కోసుకుని వండుకోవచ్చు, లేదంటే ఎక్కువ శాతం నేనైతే పేస్ట్ చేస్తానండి. పేస్ట్ చేసి వేయటం వల్ల ఏంటంటే గ్రేవీ చాలా థిక్గా బాగుంటుంది. ఇప్పుడు ఇది చింతపండు రసం వేస్తున్నానండి. ఈ చింతపండు రసం మరుగుతూ ఉన్నప్పుడు నేను చేసి పెట్టిన పౌడర్ ఉంది కదండి, సరిపడినంత సాల్ట్ వేస్తున్నాను. వేసిన తర్వాత నేను చేసి పెట్టుకున్న పౌడరు, ధనియాలు, జీలకర్ర, మెంతులు పౌడర్ అండి, ఆ పౌడర్ వేయాలి. కొంచెం కొత్తిమీర వేసానండి ముందు, మళ్ళీ చివరిలో తర్వాత వేద్దామని చెప్పేసి. ఇప్పుడు చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసాను. ఇది కూడా మరిగిన తర్వాత కొంచెంసేపు అప్పుడు ఫిష్ ముక్కలు వేయాలండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తాను. కరివేపాకు వేసి, ఈ కరివేపాకు ఇలా వేయటం వల్ల ఫ్లేవర్ కర్రీలో బాగా దిగి బాగుంటుందండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు ఇలా వేసిన తర్వాత ఉడికించాలండి. ఫిష్ ముక్కలు ఇలా వేయటం వల్ల ఏంటంటే ముక్క అనేది కర్రీలో అసలు చెదరకుండా బాగుంటుందండి, ముక్క విడిపోదు. మీరు ఏ ఫిష్ కర్రీ అయినా ఇలా వండి చూడండి, అసలు ముక్క అనేది చెదిరిపోకుండా బాగుంటుంది. కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందండి. ఈ ముక్కకి ఉప్పు కారం పట్టదనే భయమే ఉండదు. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేస్తున్నానండి చివరిగా. కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత చివరిలో మళ్ళీ పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది తినడానికి. ముక్క చూసారా ఎలా ఉందో, అస్సలు కొంచెం కూడా చెక్కు చేదరదండి ముక్క అనేది. ఇలా ముందుగా నూనెలో వేయకుండా ఇలా పులుసులో వేసి వండటం వల్ల ఇది ఒక బెనిఫిట్ అండి, ముక్క అనేది చెదిరిపోదు. ఈ పచ్చిమిర్చి ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే ఇలా వేసుకోవచ్చండి, బాగుంటుంది కర్రీలో. ఉప్పు కారం పట్టి పచ్చిమిర్చి తినడానికి చాలా బాగుంటాయి. చూసారుగా మా కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.